హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి నేనైతే గేదెలకైతే వచ్చాను. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇంకా ఇక్కడికైతే గేదెలకైతే రావడం జరిగింది. నేను గేదెలకి ఎందుకు వచ్చాను అంటే కనుక నా ఓల్డ్ వీడియోస్లోనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అందరూ ఒకవేళ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఓల్డ్ వీడియోస్లో అయితే చూడవచ్చు. కొన్ని సిచ్యువేషన్ బట్టి పల్లెటూరులో బతికే ప్రతి అమ్మాయి కూడా గేదెలకు రావాల్సిందే. ఇంకా వేసవి కాలం అనేది వస్తే ఇంకా గేదెలకు అనేది మేత అనేది అసలు దొరకదు. ఇంకా ఎక్కడ జాగుంటే అక్కడ మేమైతే ఇట్లా గేదెలు అనేది మేపేస్తాము. ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా గడ్డి ఉంది. ఈ గడ్డిలో అయితే నాకు ఒక పక్షి అయితే ఎగిరిపోవడం కనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ చూసారా 4 గుడ్లు అయితే ఉన్నాయి. ఈ 4 గుడ్లు కూడా చక్కగా ఉన్నాయి చూడండి. డాట్స్ అనేది బ్లాక్ డాట్స్తోని వైట్ కాంబినేషన్తో చక్కగా కనపడుతున్నాయి. ఈ గుడ్లను అయితే మా అచ్చమైన పల్లెటూరు లాంగ్వేజ్లో చెప్పాలి అంటే పొరడు గుడ్లు అంటాము. ఆ ఎగిరిపోయిన పక్షిని అయితే పొరడు పెట్ట అని చెప్పేసి అంటాము. మీరు ఏమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా పక్షుల గురించి పెద్ద తెలియదు. ఇంకా ఈ పక్షి అయితే ఓన్లీ గడ్డిలో మాత్రమే ఇట్లా గుడ్లు అనేది పెడుతుంది. ఇంకా ఈ గడ్డిలోనే పొదిగేస్తుంది. సో చాలామంది చూడకుండా తొక్కేస్తారు, లేదంటే మూగజీవులు కూడా తొక్కేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి గడ్డిలో అయితే జాగ్రత్త అనేది చాలా అవసరం. పెట్టెగుడ్డులే కాదు తొక్కేయడం, అలానే పాములు కూడా ఉంటాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని నడవడం చాలా బెస్ట్ అండి. అట్లానే రేపటి వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టుడే వచ్చేసి నేను ఇట్లా గేదెలను అయితే మేపుతూ గుడ్లు అనేది చూశాను. అలానే నెక్స్ట్ వీడియోలో కూడా ఏదన్నా కొత్త విషయాలు ఏదైనా ఉంటే అప్లోడ్ చేస్తాను. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.